సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే శూరులు నీ ఎదుట వీరులు కారెల్లడు జగత్తుని జయించిన జయశీలుడా శూరులు నీ ఎదుట వీరులు కారెల్లడు జగత్తుని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 14వ కీర్తన 6వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఇప్పుడు ఇలా చూడండి, ఈ వాక్య భాగంలో మన ప్రభువు బాధపడు వారిని తృణీకరించేవాడు కాదట. అవును, ఆయన పేరే కనికర పూర్ణుడు, కనికర స్వరూపుడు. మన ప్రభువు బాధపడు వారిని దాటుకుని వెళ్ళేవాడు కాదు, కానీ ఆయన వారి మీద కనికరం చూపించి ఆ బాధలలో నుండి వారిని విడిపించుటకు ఆయన శక్తిగల దేవుడు. మనుష్య మాతృలుగా మనకున్నవాళ్ళు మనం ఏదైనా బాధలలో, కన్నీళ్లలో, కష్టాలలో, నష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని మరలా భావిస్తారు, విసుక్కుంటారు, మనల్ని గురించి హృదయంలో చిన్న చూపు వాళ్ళు కలిగి ఉంటారు. అయితే మన ప్రభువు మన స్థితిగతులు ఎరిగినవాడు గనుక మనకు ఏ దిక్కు దశ లేనప్పుడు, ఏ గమ్యము మనకు కానరానప్పుడు, ఏ ఆధారాభిమానాలు మనము పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కూడా మనల్ని చూసి దాటుకుని వెళ్ళేవాడు కాదు. లేఖనాల్లో మనం చదువుతాం కదండి, దొంగల చేత ఒకడు యెరూషలేములో నుండి యెరికోకు దిగి వస్తూ దొంగల చేత కొట్టబడి త్రోవ ప్రక్కన పడిపోయి ఉన్నాడు. మంచి సమరయునికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ఆ దారిని వెళుతూ ఆయన వానిని దాటి వెళ్ళలేకపోయాడు. ఆయనకంటే ముందు కొంతమంది వెళ్ళారు, వాళ్ళు చూశారు, ఈ పడిన వానితో మనకేం పని, ఈ చెడిన వానితో మనకేంటి అక్కర, ఎవడో త్రోవ ప్రక్కన దారి ప్రక్కన పడిపోయాడు,
మనం త్రోవలో ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం, మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఒకరితో మనకేంటి అన్నట్టు వెళ్ళిపోయారు. కానీ మంచి సమరయునికి సాదృశ్యమైన యేసుక్రీస్తు అలా దాటుకొని వెళ్ళలేదే. నేను క్షేమంగా ఉన్నాను సాటి వ్యక్తికి సహాయం చేయడానికి కదా. నేను త్రోవలో ఉన్నాను, త్రోవలో లేని సాటి వ్యక్తిని మరలా త్రోవలోనికి నడిపించడానికి కదా. నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఈ ఆశీర్వాదం లేని వానికి ఆశీర్వాదాన్ని చూపించడానికి కదా అనే ధోరణి యేసుక్రీస్తుకు సాదృశ్యమైన ఆ మంచి సమరయుడు ప్రత్యక్షపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని హృదయంలో ఉన్న విశాలత అలాంటిది. బాధపడు వారిని చూచి ఆయన అసహించుకునేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు, దాటుకుని పోయేవాడు కాదు. ఆయన వారి మీద తన వాత్సల్యమును చూపిస్తాడు. వాళ్ళు ఎంత దీన స్థితిలో పడి ఉన్నప్పటికీ వారి యొద్దకు వెళ్ళి, మీరు ఆ చరిత్రలో చదువుతారు, వాని గాయములు కట్టి వానిని ఆయన గాడిద మీద ఎక్కించుకొని పూటకూటి వాని ఇండ్లకు తీసుకుని వెళ్ళి అతన్ని అప్పగించినట్లు, అతనికి పరిచయం చేసినట్లు వాక్యం మనం చదువుతామండి. ప్రియులారా, ఈ వాక్యంలో కూడా బాధపడు వారి ఆలోచనలు మనుషులైతే తృణీకరిస్తారు, వారి ఆలోచనలు పట్టించుకోరు, వారి మాటలకు విలువివ్వరు. కానీ ఆయన అయితే మీకు ఇంకొక మాట, కీర్తనలు 22వ కీర్తన 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి ఆయన ముఖమును చాటు చేయలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఇక్కడ బాధపడు వారి ప్రార్థన మొర ఆయన ఆలకిస్తాడంట. దాటి వెళ్ళకపోవడం మాత్రమే కాదు, వారు ప్రార్థిస్తున్నప్పుడు, వాళ్ళు మొరపెడుతున్నప్పుడు, ఏది ఆ బాధపడు వారు విన్నపించుకుంటున్నప్పుడు ఆ విన్నపాలు ఆయన వింటాడట. ప్రియులారా, ఈ బాధపడు వారు మనుషులకు చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు, అధికారుల దగ్గరికి వెళితే ప్రతిఫలం దొరకదు. ఎవరైనా బాధలలో ఉన్నప్పుడు, కన్నీళ్లలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, దిక్కు తోచని అగమ్య గోచరంలో నలిగిపోతున్నప్పుడు నిన్ను దేవుని వాక్యాన్ని బట్టి చెప్పగలిగింది ఒకటే, అదేంటంటే ఆయనకు మొరపెట్టుకుంటే, ఆయనకు చెప్పుకుంటే, ఆయనకు వివరించుకుంటే, ఆయనకు విన్నపించుకుంటే ఆయన వింటాడు, తప్పనిసరిగా ఆయన ఆలకిస్తాడు. కానీ మనం మనుషుల మీదకి మన మనస్సు వెళుతుంది, మనుషుల యొద్ద ఏదో ప్రతిఫల అపేక్షను కోరుతాం, ఎవరో ఏదో చేయాలి, రావాలి, ఇవ్వాలి అనుకుంటామే. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను తృణీకరించేవాడు కాదు, నన్ను చూసి అసహ్యపడేవాడు కాదు, బాధపడు వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకించువాడు అని మనం ఆయన యొద్దకు వెళ్ళలేకపోతున్నాము. లేఖనాల్లో మనం చదువుతామండి. నేను ఉదాహరణకు చెప్తున్నాను, శాంసన్ బాధలో ఉన్నప్పుడు మొరపెడితే దేవుడు తృణీకరించలేదండి. ఘోరమైనటువంటి స్థితికి దిగజారిపోయాడు శాంసన్. తన పరిస్థితి చాలా ఘోరమైపోయింది. మనుషులు ఎవ్వరూ అతన్ని విలువివ్వరు, ఎందుకంటే ఒక ఉన్నత స్థానం నుంచి దిగజారిపోయి శత్రువుల చేతులు దొరికిపోయినవాడు. కానీ దేవుడు అతని మొర ఆలకించక మానలేదు కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అతని కన్నీటి ప్రార్థన ఆయన అంగీకరించాడు. అతను కోరినట్లుగే దేవుడు అతనికి శక్తినిచ్చాడు. మనస్సే చెరసాలలో ఉన్నప్పుడు తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు కనికరించాడండి. నీవు నాకు దూరమైపోయావు, అహంకారి అయ్యావు కనుక నీ ప్రార్థన నేను ఆలకించను అని ఆయన దాటుకుపోలేదు. బాధలో ఉన్నప్పుడు మనస్సే చెరసాలలో నుంచి, సంఖ్యల మధ్య నుంచి మొరపెట్టి ప్రార్థించినప్పుడు మరలా అతని దేశానికి అతన్ని తీసుకుని వెళ్ళినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఇలా మనం చదువుకుంటూ వెళితే ఎన్నో ఘన చరిత్రలు. వాళ్ళ కన్నీళ్లలో ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు
ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసపు బ్రతుకుతూ ఆ బానిసపు బ్రతుకు భరించలేక కన్నీళ్లు పెట్టినప్పుడు ఆయన ఆలకించాడు. ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేసి మోషేని ఏర్పరిచి ఐగుప్తుకు పంపి వారిని విడిపించిన ఘన చరిత్ర లేఖనాల్లో మనం చదువుతామండి. ప్రియమైన సహోదరులారా, మన బాధలలో మన మొర ఆలకించే దేవుడు, మనం ఆరాధించే మన ప్రభు. ఇంకొక వాక్యాన్ని కూడా 146వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతున్నానండి. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఎంత ఘనమైన మాట చూడండి. వాళ్ళ మొర వినడం మాత్రమే కాదట, వాళ్ళ ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదట, వాళ్ళకు న్యాయం చేస్తాడట, న్యాయం తీరుస్తాడట. న్యాయాన్ని కోల్పోయి కీడును అనుభవిస్తూ వ్యధ చెందుతూ బాధపడుతున్న వారికి ఎవరు న్యాయం చేస్తారండి? ఈ రోజున లోకంలో మనకు న్యాయం జరగాలంటే చేతి నిండా ఉండాలి, ఇంటి నిండా ఉండాలి, ఒంటి నిండా ఉండాలి. అప్పుడు మన హంగులు రంగులు చూచి, మన కులగోత్రాలు చూసి ఏదైనా మన పక్షాన మాట్లాడేవాళ్ళు నిలబడుతారు. మనం ఆ స్థితిని కోల్పోయిన వారమే అనుకుంటే ఎవ్వరు మన ప్రక్కన నిలబడరండి, ఎవ్వరు మన పక్షాన ఒక్క మాట కూడా చెప్పజాలరండి. కానీ మన ప్రభు ఎవరు అనంటే బాధపడు వారికి న్యాయం చేసే దేవుడు, వారిని మర్చిపోయే దేవుడు కాదండి. ఆయన ఎన్నటికీ ఆయన జ్ఞాపకాలలో నుండి వారిని తీసివేసుకునేవాడు కాదు. ప్రియ సహోదరులారా, ఒకవేళ నీవు అధికారుల చేత, బలవంతుల చేత నీకు కలిగినటువంటి న్యాయాన్ని కోల్పోయి వ్యధ చెందుతూ బాధపడుతూ ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా, నాకు వాళ్ళు న్యాయం చేయలేదు, నాకు వీళ్ళు న్యాయం చేయలేదు, నా కడుపును పుట్టిన వాళ్ళే నాకు న్యాయం చేయలేదు, నన్ను కట్టుకున్నవాడే నాకు న్యాయం చేయలేదు, ఇలాంటి మాటలు ఎన్నో మనసును వేధిస్తుంటాయి. నీకు న్యాయం చేయగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే నీ స్థితికి తగినట్లుగా, నీ మనసుకు తగినట్లుగా, నీ యథార్థతకు తగినట్లుగా ఆయన న్యాయం చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పైవేషాన్ని చూసినట్లు ఆయన పైవేషాన్ని చూసి మోసపోడు, అంతరంగాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. ఆ అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన తప్పక నీకు న్యాయం చేస్తాడు. కనుక ఏ పరిస్థితుల్లో నీకు సహాయం కావాలి, ఏ విషయంలో నీకు న్యాయం జరగాలి, ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, చేతి పనుల, నీ చదువుల రంగమా, కుటుంబ వ్యవస్థన, ఏదైనప్పటికీ కూడా తప్పనిసరిగా ఆయన నీకు న్యాయం చేస్తాడు, ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ఆయన నిన్ను దాటుకొని వెళ్ళే దేవుడు కానే కాదు అనే విషయాన్ని మర్చిపోకూడదండి. లేఖనాల్లో ఓ చక్కటి మాట మనం చాలాసార్లు చదువుతుంటాము. ఆ దేశంలో కరువు చేసింది, తినడానికి కూడా లేని పరిస్థితులు. ఓ విధవరాలు పాపం కట్టెపుల్లలు వేరుకోవడానికి వచ్చింది. ఓ దైవజనుడు ఆమెకి తటస్థించాడు. ఆయన అమాయకంగా అడిగాడు త్రాగడానికి మంచినీళ్ళు. ఆమె తేబోతున్నంతలో అన్నాడు, అమ్మా ఆ చేత్తోనే ఒక అప్పం కూడా తీసుకురమ్మన్నప్పుడు ఆమె అనింది, అయ్యా కొంచెం పిండి ఉంది, ఈరోజు నేను నా బిడ్డ తిని రేపటి రోజు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. దైవజనుడు ఆ మాట అన్నప్పుడు ఆమె మనసులో ఏం తలంచిందో, అలాగే దైవజనుడికి ఆమె చేసిన ఆ అప్పంలో మొదటి తీసుకుని వచ్చి దైవజనుడికి అప్పగించింది. పురులారా, ఘన చరిత్ర మనం చదువుతున్నప్పుడు మన హృదయం పులకరిస్తుంది, అంతరంగం గంతులు వేస్తుంది. ఇచ్చిన ఆమె ఒక్క అప్పం మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదండి. దేవుడు ఆమెకు తగిన న్యాయం చేశాడు, కృప చూపించాడు. ఆమెకి ఆయన ఉపకారం చేయక మానలేదు. మరి ఆనాడు ఆ పేదరాలు చేసిన ఆ కార్యాన్ని మర్చిపోలేదే. మరి దేవుని ఎదుట మనం చేసిన యథార్థమైనటువంటి ప్రవర్తన
దేవుని ఎదుట మనం బ్రతుకుతున్నటువంటి నీతియుక్తమైన ప్రవర్తన ఆయన మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు కదా. తప్పక నీకు న్యాయం చేస్తాడు. నీకు న్యాయమే జరుగుతుంది. ఎక్కడ ఎవరి చేత నీవు కీడు అనుభవిస్తున్నావో ఆ చోట నా దేవుడు నీకు న్యాయం జరిగించి నీ తలపైకి ఎత్తుతాడు. కరువు కాలం అంతా కూడా ఆమె పోషించబడింది. కరువు దినాలలో ఆనందంగా బ్రతకగలిగింది. దేవుని అనుగ్రహాన్ని పొందుకోగలిగింది. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చదివితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. ఇక్కడ ఆయన మన రోగములను భరించాడట. మన దేవుడు ఎవరు అంటే భరించే దేవుడు అండి. ఏదో మాట చెప్పి దాటుకొని పోయేవాడు కాదు. సలహాలు చెప్పి దాటుకొని పోయేవాడు కాదు. ఈరోజు మనకు లోకంలో సలహాలు చెప్పేవాళ్ళు ఎంతమందో, ఆలోచనలు ఇచ్చేవాళ్ళు మరి ఎంతమందో చాలామంది కనిపిస్తారు. కానీ మన బాధలలో నిలిచి మన బాధని భరించే వాళ్ళు ఎంతమంది, మనకు కలిగిన ఆ ఆవేదనను షేర్ చేసుకునే వాళ్ళు ఎంతమంది, మన కష్టకాలమందు శ్రమదినమందు మనతో నిలిచి మనమున్న ఆ ఎడారిలో నిలిచేవాళ్ళు ఎంతమంది అండి. దావీదు యోనతాను గురించి మనం చదువుతామండి. యోనతాను వచ్చేవాడు, దావీదుతో మాట్లాడేవాడు, దావీదుని బాగా బలపరిచేవాడు. నీకేం కాదు, నువ్వు కంగారు పడద్దు, మా నాన్న చనిపోయిన తర్వాత నువ్వే రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను, నువ్వు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండు అని బాగానే చెప్పేవాడు. అంతవరకు మంచిదే. ఆ తర్వాతే దావీదు వనములో నిలిచిపోయాను, యోనతాను తన ఇంటికి తను వెళ్ళిపోయాను. ఇన్ని మాటలు చెప్పాడు యోనతాను. మరి దావీదుతో నిలిచాడా? మాటలు చెప్పి ధైర్యపరిచి తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. మరలా దావీదు ఒంటరి జీవితమే. ఏ వ్యక్తి అని అంతేనండి. మనలో ఉన్న బాధని షేర్ చేసుకొని ఆ బాధలో పాలు పొంది మనకు అండగా నిలిచేవాళ్ళు లోకంలో అరుదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమి కూడా లేదు. నా ప్రియమైన సహోదరులారా, మన బాధకి పరిష్కారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేక మన తండ్రి. ఆయన మన బాధను ఆయన వహించి, ఇక్కడ ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. మన బాధను ఆయన వహించి అనంటే మనం బాధపడుతుంటాము, ఆయన కూడా బాధపడుతుంటాడని కాదు. మన బాధలన్నీ ఆయన తీసుకుంటాడు, మనకు ఆయన విజయాన్ని సమకూరుస్తాడు, ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మన భారాలన్నీ ఆయన భరించి మనకు విడుదలనిచ్చి మనల్ని ఆయన సాక్ష్యం నిలబెడతాడు. అందుకే మన కొరకై ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం మనం ఎంచుకొనక దిగివచ్చి మన బాధలన్నీ ఆయన సిలువలో భరించి మన భారం దించాడు, మన భారం తొలగించాడు, మనకు ప్రశాంతతను విశ్రాంతిని ప్రసాదించాడు. ఒకవేళ నీ బాధని పంచుకునే వాళ్ళు లోకంలో లేరని బాధపడకు, నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరని లోకంలో లేరని కంగారు పడకు, కన్నీళ్లు కార్చుకు. నీ బాధను అర్థం చేసుకోగలిగిన వాడు, నీ బాధను భరించగలిగిన వాడు, నీ బాధలలో నుంచి విడిపించగలిగిన శక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయనే నీ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు. నీ భారమంతా ఆయనకి చెప్పి, నీ భారమంతా ఆయనకు అప్పగించి నీవు సంతోషంగా సమాధానంగా బ్రతకవచ్చు. మనుషులతో చెప్పుకొని, మనుషులతో వివరించుకొని, మనుషులతో మనం వర్ణించుకునే దానికంటే ప్రభుతో చెప్పుకొని, ప్రభుకు అప్పగించుకొని ఆ భారాన్ని అంతా మనం తొలగించుకోవచ్చు. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. ఆయన మన బాధలలో మన ప్రార్థన ఆలకించువాడు. 2, మనకు న్యాయం తీర్చువాడు. 3, మన బాధలను భరించువాడు. గనుకనే ఆయన బాధపడు వారిని ఆయన తృణీకరించేవాడు కాదు, ఆయన వారికి
ఆసనుడై ఆశ్రయమై ఉంటాడని సత్యవాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా ప్రభు మీ అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మీకు వందనాలు నాయనా. నువ్వు ఎంతైనా దయగలిగిన కృపగల దేవుడవు. బాధపడు వారిని దాటి వెళ్ళే దేవుడవు కాదు నాయన. ఆ బాధపడు వారి యొక్క మరణం ఆలకించే దేవుడవు. వారికి న్యాయం తీర్చే దేవుడవు. వారి బాధలన్నీ భరించి వహించే దేవుడవు. అందుకే ఈ రోజున మేము ఇదిగో ఈ రీతిగా సాక్షిగా మేము నిలిచి ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయ, నీ వాత్సల్యం. ఈ మాటలు వింటూ ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారందరినీ ఆదరించి, ఉద్ధరించి, కనికరించి, కటాక్షించి, విడిపించి నీ బిడ్డలకు మేలు చేసి మహిమ తెచ్చుకొనమని మీ బిడ్డలను మీ చేతులు సమర్పిస్తూ ఈ దినమంతా విశేషమైన కృప మీ బిడ్డలకు మీరు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.